కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో 17వ శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తిమ్మాపురం గ్రామంలో ఉన్న ప్రజ్ఞ కన్వెన్షన్ హాల్ ఎదురుగా వినాయక చవితి నవరాత్రి మహోత్సవం జరుగుతున్నాయి. తిమ్మాపురం గ్రామ జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు మాధవరపు తాతాజీ ఆధ్వర్యంలో భాగంగా రెండవ రోజున పీటల మీద కొల్లంశెట్టి అప్పలరాజు దంపతులు మరియు వారి కుమారులు కొల్లంశెట్టి నాగేశ్వర దంపతులచే సుబ్రహ్మణ్యం పూజారిచే పూజా కార్యక్రమం జరిగింది. మాధవరపు తాతాజీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వినాయక చవితి మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. 6వ తారీఖు స్వామివారిని ఊరేగింపు అనంతరం 11వ తారీఖు భారీ అన్నదానం నిర్వహిస్తున్నామన్నారు. అలాగే ఏపీఎస్పీ కలపవల్లి భక్తి భజన మండలి వారిచే భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్, తాతాజీ యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. సంవత్సరం కూడా జరిపించడం నిజంగా మన తిమ్మాపురం ప్రజలు కూడా అందరూ కూడా దీనికి సహకరించడం, అలాగే రేపొద్దున ఊరేగింపు కానీ అలాగే సంతర్పణ కార్యక్రమంలో కనీసం ఒక 5,000 మందికి ఇక్కడ సంతర్పణ చేయడం కానీ ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరుగుతూ వస్తుంది. అలాగే ఈరోజు ఇక్కడ మన స్వామివారికి పూజలు జరిపించినటువంటి కార్యక్రమంలో కొల్లంశెట్టి అప్పలరాజు గారి దంపతులు, వారి కుమారులు కొల్లంశెట్టి నాగేశ్వరరావు దంపతులు కూడా కూర్చుని ఈరోజు స్వామివారికి పూజా కార్యక్రమం అందించి ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా తీర్థప్రసాదాలు అందించి తిమ్మాపురం గ్రామం ఎప్పుడూ కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో పాడి పంటలతో ప్రతి ఒక్కరూ కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్న మన తాతాజీ గారిని కూడా ఆ సిద్ధి వినాయక స్వామి వారు ఎల్లవేళ ఆయుర ఆరోగ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలకి అందరికీ గణపతి శుభాకాంక్షలు తెలుపుతా. మన తిమ్మాపురం 14 ఎదుగుండా పెట్టిన 17 సంవత్సరాలు, ఇప్పటికి 17 సంవత్సరాలు పెట్టి ఆ వినాయకుడు నా అందు నుండి ప్రజలందు నుండి మన తిమ్మాపురం ఏమో అందు నుండి ఏ ఆటంకం లేకుండా ప్రతి సంవత్సరం కూడా చాలా కొనుగోలుగా పండగ కింద జరిపించుకుంటున్నాడు. ఆ వినాయకుడి సిద్ధి వినాయకి మనం అంతా కూడా ఆయన పూజించి ఫస్ట్ తొలి పూజ అంటే దేనికి మనం చేస్తాం? తొలి పూజ చేస్తే ఏది మొదలెట్టాం, ఏది అవ్వచ్చు, కార్యక్రమం చేయలు అవ్వచ్చు, బయట అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు. కానీ ఆ సిద్ధి వినాయకుని పూజ చేసుకుని ప్రతి ఒక్కరూ ఒక సంతోషాలతో ఉండాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాను.